అలాగే శ్రీ నెనావత్ బాలునాయక్ గారు హానరబుల్ ఎమ్మెల్యే దేవరకొండ కాన్స్టిట్యున్సీ వెల్కమ్ సార్. శ్రీ కె జేవీర్ రెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్యే నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ వెల్కమ్ సార్. బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ వెల్కమ్ సార్. నలమాద పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే కోదాడ్ వెల్కమ్ మేడం. అలాగే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే సూర్యాపేట వెల్కమ్ సార్. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు హానరబుల్ ఎమ్మెల్యే ములుగోడు కాన్స్టిట్యున్సీ వెల్కమ్ సార్. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే భువనగిరి వెల్కమ్ సార్. శ్రీ వేముల వీరేశం గారు హానరబుల్ ఎమ్మెల్యే నకరికల్ కాన్స్టిట్యున్సీ వెల్కమ్ సార్. మందుల సామేల్ గారు హానరబుల్ ఎమ్మెల్యే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ వెల్కమ్ సార్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కన్జ్యూమర్స్ అండ్ అఫైర్స్ కమిషనర్ అండ్ సివిల్ సప్లై గౌట్ తెలంగాణ వెల్కమ్ సార్. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ వెల్కమ్ సార్. అలాగే కమిషనర్ ఐఎన్పిఆర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారికి వెల్కమ్ సార్. కలెక్టర్ నల్గొండ శ్రీమతి ఇలా త్రిపాఠి గారికి, అలాగే కలెక్టర్ సూర్యాపేట్, అలాగే కలెక్టర్ యాదాద్రి భువనగిర్, అడిషనల్ కలెక్టర్ నల్గొండ గారికి, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్గొండ గారికి వెల్కమ్ సార్. ఈఎన్సీ అడ్మిన్ ఐఎన్సిఐడి అమ్జద్ హుస్సేన్ గారికి వెల్కమ్ సార్. ఈఎన్సీ ఐఎన్సిఐడి టి శ్రీనివాస్ గారికి వెల్కమ్ సార్. ఈఎన్సీ జనరల్ ఐఎన్సిఐడి కె శ్రీనివాస్ గారికి వెల్కమ్ సార్. అలాగే అడిషనల్ డీజీపీ శ్రీ చౌహాన్ సార్కి వెల్కమ్ సార్. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల వారీగా సాగునీటి శాఖ, అలాగే పౌర సరఫరాల శాఖ, మరీ ముఖ్యంగా వరి ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీపై పనుల పురోగతిపై సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ స్వాగతం. అలాగే విచ్చేసిన అతిథులకు బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ నల్గొండ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హానరబుల్ మినిస్టర్ ఆర్&బి గౌట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ సిఐడి ఫుడ్ అండ్ సివిల్ సప్లై హానరబుల్ ఎమ్మెల్యే హుజూర్ నగర్ గారికి చీఫ్ ఇంజనీర్ నల్గొండ అజయ్ కుమార్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే బీర్ల ఐలయ్య గారికి హానరబుల్ గౌట్ విప్ ఎమ్మెల్యే ఆలేరు గారికి బసవరాజు గారిని సి గజ్వేల్ బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కుందూరు రఘువీర్ రెడ్డి గారికి హానరబుల్ ఎంపీ నల్గొండ శ్రీ మల్లికార్జున్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హానరబుల్ ఎంపీ భువనగిరి భద్రునాయక్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖేతావత్ శంకర్ నాయక్ గారిని హానరబుల్ ఎమ్మెల్సీ కేశవ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నెల్లికంటి సత్యం గారు హానరబుల్ ఎమ్మెల్సీ నెహ్రూ నాయక్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అద్దంకి దయాకర్ గారిని శ్రీనివాసరెడ్డి గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నేనావత్ బాలునాయక్ గారిని ఈఐడి 8 డిండి యలమందయ్య గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అలాగే జేవీ రెడ్డి గారిని హానరబుల్ ఎమ్మెల్యే నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ కరుణాకర్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బత్తుల లక్ష్మారెడ్డి గారిని వెంకటయ్య గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారిని అయిపోయిందా సార్? కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ కన్జ్యూమర్ అండ్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లై గౌట్ ఆఫ్ తెలంగాణ గారిని అడిషనల్ కలెక్టర్ నల్గొండ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎండ్ క్యాట్ తెలంగాణ ప్రభుత్వం గారిని అడిషనల్ కలెక్టర్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కమిషనర్ ఐఎండ్ పిఆర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారిని అడిషనల్ కలెక్టర్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టర్ సూర్యాపేట గారిని అడిషనల్ కలెక్టర్ గారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో మనం ప్రారంభించుకుందాం. ప్లీజ్ ప్లే ద సార్. సాంగ్ ప్లే చేయండి. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలం జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తదుపరి వీడియో ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. పేదవాడి కడుపు నింపాలి. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచి
రమేష్ బాబు సూర్యాపేట సిఈ గారిని పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన అదే విధంగా మా సోదరిమణి మీ ఊరి కోడలు మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే మా నిరుపేదల బతుకుల్లో నీడవు నువ్వే మా కంట నీరు తుడిచి మా వాడయ్యావే పల్లెకు పండగ తెచ్చినవే మా కడుపులు చూసే చల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం నువ్వైనావే వానగానే సగం ఆకలి సచ్చేనే ఇంపతేగాకున్నా తప్పదింక మింగాలే అసం కాలి కడుపుతోనే కాలమెల్లదీయాలే విధ సాధల బతుకు ఏ నాటికి మారాలే ఆశగానుకుంటి నిన్న మొన్నటి వరకు ఏ ఫలితము దరి చేరలే మన గడపల వరకు మెతుకు పల్లె పల్లెకు పండగ తెచ్చినవే నా తమ్ముడు డైనమిక్ హీరో మిర్యాలగూడ ఎమ్మెల్యే పిఎల్ఆర్ గారు థ్యాంక్ యూ సార్. సూర్యాపేట జిల్లా సిఈ గారు రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. తదుపరి మన గౌరవనీయులు చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ గారిని ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో. సభకు నమస్కారం. హలో హలో కొద్దిగా వాల్యూమ్ పెంచమ్మా, కొద్దిగా వాల్యూమ్ పెంచు. హలో హలో ఓకే. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ R&B మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరి ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రియ మిత్రులు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, గౌరవ మునుగోడు శాసనసభ్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు తమ్ముడు కిరణ్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు సత్యం గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చౌహాన్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ కార్యదర్శి
వినయ్ కృష్ణారెడ్డి గారు, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు గారు, సూర్యాపేట్ కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ గారు, నల్గొండ కలెక్టర్ అమిత్ గారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాసరావు గారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ అమ్జద్ హుసేన్ గారు, మరి అదేవిధంగా డిప్యూటీ ఇంజనీర్ ఇన్ చీఫ్, చీఫ్ ఇంజనీర్లు, మరి వివిధ చీఫ్ ఇంజనీర్ అజయ్ గారు, అందరికీ మరి నా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఈరోజు నా ప్రియ మిత్రుడు బత్తుల లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మీ అందరి తరఫున వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం వాళ్ళని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. గౌరవ ఎంపీ గారికి నల్గొండ స్వాగతం సార్. అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి స్వాగతం. గౌరవ ఎమ్మెల్యే నాగార్జున సాగర్ స్వాగతం సార్. అలాగే గౌరవ ఎమ్మెల్యే దేవరకొండ Okay. బాలునాయక్ గారికి స్వాగతం సార్. ఈఎన్సీ గారు కొద్దిగా మీరు వెనక్కి పోండి. లెట్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కమ్ ఇన్ ద ఫ్రంట్ రో. యూ కెన్ గో ఇన్ ద రో బిహైండ్ అండ్ పుల్ ద చైర్స్ ఇన్ ఫ్రంట్. సెటిల్ డౌన్ కానీ, ఎందుకంటే చాలా లేట్ అయిపోతున్నది. ఎమ్మెల్యేలు ఎంపీలంతా దయచేసి ఫ్రంట్లోకి వచ్చేసేయండి. ఎంపీ రఘువీరారెడ్డి గారు, ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ అమిత్ గారు, అందరు కూడా ఫ్రంట్ రోకి వచ్చేసేయండి. ప్రజా ఇది ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అవును, రివ్యూ అయినాక ఈ ప్రతిమ కార్యక్రమం ఉండే. దయచేసి అందరు సెటిల్గా ఉన్నారు ప్లీజ్. మనం అసలు కార్యక్రమం మిస్ అయిపోతాం. అందరు కూర్చోండి. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసిన ప్రజాపతులు, అధికారులందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు మిర్యాలగూడలో మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న, జరగబోయే ఇరిగేషన్ శాఖ పనులు కానీ, ఇరిగేషన్ వర్క్స్ విషయంలో, అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంటు, వరి ధాన్యం కొనుగోలు విషయం, సన్నబియ్యం విషయం, ఇవి ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించి, మరి ఇరిగేషన్ పనులు మరింత వేగవంతం చేయించడానికి, ధాన్యం కొనుగోలు విషయంలో ఇంకా వేగవంతం చేసి ప్రొసీజర్ బెటర్ చేయడానికి ఈ సమీక్ష సమావేశం చేసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, నేను కొన్ని క్లుప్తంగా ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇచ్చి, ఆ తర్వాత ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రులను వారి యొక్క ఒక అబ్జర్వేషన్స్, సజెషన్స్, వారి విమర్శలు కూడా అంతే యాక్సెప్ట్ చేసి, వాటి మీద ఇప్పటికిప్పుడే అధికారులు లోడ్ చేసుకొని కొన్ని ఇప్పుడు జవాబు ఇవ్వడమా, కొన్ని తర్వాత జవాబు ఇవ్వడమా, ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి ఈ డిస్కషన్ ఫార్మాట్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ గురించి ముందు మాట్లాడాలంటే, మనం మిర్యాలగూడలో ఉన్నాం కాబట్టి కృష్ణా నదీ జలాల విషయంలో ముందుగా మనం మాట్లాడదాం. కృష్ణా నదీ జలాల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు, మరి సుమారు ఎక్కువ శాతం ఎన్ఎస్పి ఆయకట్టుగా ఉండి సుమారు 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ 70, 80, 90% ఎన్ఎస్పి ఆయకట్టు కింద ఉంది. కృష్ణా నదీ జలాలపై కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి ప్రజాపతిలోకి.
అదేవిధంగా అధికారులకి బచావ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణానదీ జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అందులో 512 టీఎంసీలు ఆంధ్రాకి 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకుంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణా నదీ జలాలని మనకి 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలనే వాదన మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాము. మన వాదన విని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ తిరిగి ఈ అంశాన్ని రీఓపెన్ చేసి గతంలో ఇచ్చిన 811 టీఎంసీల్లో ఎవరికి ఎంత కేటాయించాలని పునఃపరిశీలన చేస్తున్న విషయం ఇది మన ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పుడు 50-60 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇతర మేజర్ ప్రాజెక్టులు తెలంగాణలో గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 25-30% సిల్టేషన్ సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది, ప్రాజెక్ట్ కెపాసిటీ తగ్గిపోయింది, రిజర్వాయర్ల కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని భారీ ప్రాజెక్టుల డీసెడిమెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క డీసెడిమెంటేషన్ కూడా మొదలుపెట్టే విషయం మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి గత 10 ఏళ్లుగా చాలా బలహీనపడ్డది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొత్త ఇనిషియేటివ్స్ లేవు. ప్రస్తుత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 మంది, ముందు 700 మంది ఇంజనీర్లు తీసుకున్నాం, మళ్ళీ 400 మంది ఇంజనీర్లు తీసుకొని మొత్తం 1100 మంది ఇంజనీర్లతో ఇరిగేషన్ శాఖ బలపడే విధంగా ముందుకు పోతున్నాము. అదేవిధంగా గతంలో అసలు కాలువల మీద తిరిగేటో లస్కర్ లేరు. ఎస్కేపులు, షట్టర్లు, గేట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితి చేరినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 1800 మంది లస్కర్లని అవుట్ సోర్సింగ్ చేసి కాలువల మీద తిరగడానికి, షట్టర్లు, గేట్లు చెక్ చేసుకోవడానికి రకరకాల చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కగా, మరి కేబినెట్ మంత్రులందరం కూడా ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. మన నల్గొండ జిల్లా విషయంలో మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. అయినా సరే జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి అది ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి టెక్నికల్గా ఎంక్వైరీ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఏదో విధంగా ఈ మా టర్ములో
ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. ఈ మధ్యనే ఏదుల డిండి ప్రాజెక్టుకి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే స్టేజ్కి వచ్చినాం. చాలా కాలం కింద ఆగిపోయిన గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ముందుకు పోతుంటే 10 ఏళ్ల పాటు ఆ పనులు ఆపిపెట్టిండ్రు. మేము రాగానే అవసరమైన నిధులు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ పనులు కూడా వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, వేదిక మీద పెద్దలకి అధికారులకు నేను మనవి చేస్తున్నా, మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో, ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపమో, అసమర్థతనో, అవినీతో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్లే అన్న మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మనందరం గమనిస్తున్నాం. వాళ్ళ టైంలోనే డిజైన్ అయింది, వాళ్ళ టైంలోనే నిర్మించిండ్రు, వాళ్ళ టైంలోనే కూలిపోయింది. దానికి ఆ ప్రాజెక్టు పెట్టిన ఖర్చు, ఆ ఒక్క ఖర్చుతో ప్రాణహిత చెవెళ్ళు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అయిపోయేది, దేవాదులు అయిపోయేది. ఇన్ని ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి ఉదయ సముద్రం అయిపోయేది. అదే ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. దానికి చేసిన ఖర్చు ద్వారా గతంలో జస్ట్ నేను కొన్ని లెక్కలు చెప్తా. గత 10 ఏళ్లలో ఇరిగేషన్కి పెట్టిన ఖర్చు 1.81 lakh crores, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎల్బిసి అట్నే ఉండిపోయింది, డిండి అట్నే ఉండిపోయింది, దేవాదుల పూర్తి చేయలే, మరి సీతారాం సాగర్ పూర్తి చేయలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, ఆనాడు పెండింగ్ ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ భీమా పూర్తి చేయలే, ప్రాణహిత చేవలు చేపట్టలే. మరి 1.81 lakh crores ఖర్చు పెట్టి కేవలం నామమాత్రం ఆయకట్టే వచ్చింది. 27,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డిలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 0. 8,000 కోట్లు ఖర్చు పెడితే సీతారాం సాగర్లో కొత్త వచ్చిన ఆయకట్టు 0. దేవాదుల ముందుకే పోలే, మరి ఎస్ఎల్బిసి ముందుకు పోలే, డిండి ముందుకు పోలే.
వెనకటి నుంచి పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ఏది ముందుకు పోలే, ఉదయ సముద్రం ముందుకు పోలే. మరి ఆ విధంగా వాళ్ళు చేస్తే మనం మాత్రం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టించే విధంగా ముందుకు పోతున్నాము. ఇరిగేషన్ శాఖలో నేను ముందు చెప్పినట్టుగా సుమారు 1100 మంది ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం. 1800 మంది లస్కర్లను రిక్రూట్ చేసే అవుట్సోర్సింగ్ బేస్ మీద పెట్టినాం. అన్ని సిస్టమ్స్ కూడా బెటర్గా చేస్తూ ముందుకు పోతున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో, ఎందుకంటే మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, నాగన్సార్కి ఇది చాలా ముఖ్యం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో ఆంధ్రాకి అక్రమ తరలింపులో ఎక్కువ అన్యాయం టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణా నదిలో అన్ని ప్రాజెక్టుల మీద టెలిమెట్రీ పెట్టడానికి మన ప్రభుత్వం పైసలు ఇచ్చి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడుతున్నాం. వాళ్ళ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నారు, రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలు పెట్టుకున్నారు. మల్యాల దగ్గర నుంచి ఇతర దగ్గర నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది జలాలు అక్రమంగా తరలిస్తుంటే ఆ అన్యాయాన్ని వాళ్ళు జస్ట్ నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పి విషయం మనం చేస్తున్నాం. కృష్ణా నదీ జలాల్లో ఎక్కువ అన్యాయం గత ప్రభుత్వంలో జరిగింది. మనం వచ్చిన తర్వాత నిరంతరం పోరాటం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. గోదావరి జలాల్లో, సీతారాం సాగర్లో మనం వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల్లో 67 టీఎంసీలు నీటి కేటాయింపులు చేయించినాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి, సమ్మక్క సారకు కూడా నీటి కేటాయింపుల ప్రక్రియ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి ఇవన్నీ మీకు మనవి చేస్తూ ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి తప్పనిసరిగా మనం వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరం కూడా, అధికారులందరం కూడా మరి కృషి చేసి ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సివిల్ సప్లైస్ విషయం నేను జస్ట్ 2-3 నిమిషాలు మాట్లాడి మరి ఆ తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు మాట్లాడాలని కోరుతున్నా. ఇప్పుడు యాసంగి వరి పంట ధాన్యం కొనుగోలు జరుగుతుంది. కొన్ని లెక్కలు చెప్పాలి మీకు. పోయిన వానాకాలం పంటల్లో తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత మన ప్రభుత్వానికి, మన రైతులది. ఈ పంట యాసంగి ఇప్పుడు వస్తున్న పంట బంపర్ పంట. ఈ పంటలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగింది. అంటే రెండు కలిపితే 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది. ఇది తెలంగాణలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం. పండిన పంటలో పోయిన వానాకాలం పంట ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ మరి రైతులకి మేలు జరిగే విధంగా కొనుగోలు చేయడం జరిగింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటకి కొనుగోలు విషయంలో కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అంతా సమిష్టి కృషితో తెలంగాణలో యాసంగి పంట చివరి గింజ కొనే వరకు, చివరి రైతుకి ఎంఎస్పి బోనస్ వచ్చే వరకు మన అందరం కూడా అలర్ట్ ఉండాలి, పనిచేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి వారు కేబినెట్ నిర్ణయం మేరకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి ఉచితంగా ఫ్రీగా ప్రతి మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. 80 నుంచి 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే మరొక ఏ సంక్షేమ కార్యక్రమం ఇంతకంటే బెటర్ ఉంటుందో మరి అందరూ ఆలోచన చేయాలి. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% జనాభా తినకపోయేవారు. అది రీసైక్లింగ్కి, పోల్ట్రీ ఫామ్లకి, బీర్ కంపెనీలకి, అక్రమ వ్యాపారాలకి దోహదపడి తప్పితే జనానికి తినడానికి ఉపయోగపడలే. ఆనాడు సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి 24 లక్షల మెట్రిక్ టన్ల దొడ్డు బియ్యం సప్లై చేస్తే ఎక్కువ శాతం మరి ఇల్లీగల్ వ్యాపారానికే పోయింది. ఇప్పుడు మనం 3,10,00,000 మంది జనాభాకి ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తూ మన ప్రభుత్వం ఆ స్కీమ్ మీద 13,000 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ రేషన్ వ్యవస్థలో మరింకేమన్నా మనం మెరుగుపరిచే విధంగా ఉంటే మీ సూచనలు సలహాలు ఏమైనా సద్విమర్శలు ఉంటే చెప్పండి. మరి ఇరిగేషన్ విషయంలో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో మీ అందరి అమూల్యమైన మరి సలహాలు, మీ అభిప్రాయం వినాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి మనం చేస్తూ వెంకన్న ఎంపీలో మొదలు పెడదాం. నువ్వు మాడతావు నువ్వు అంటే ముందు ఎంపీలో అభిప్రాయం చెప్పిన తర్వాత వీ లాస్ట్ రిపోర్ట్. సరే ఇప్పుడు 2:45 అయింది. మనం 4:30కి మీటింగ్ ముగించుకుందాం. యూ విల్ స్టార్ట్. ఓకే, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మాట్లాడాలని కోరుతాను. దయచేసి ఈ సబ్జెక్ట్ వరకే పరిమితం కావాలి. అంటే మీ ఇరిగేషన్ పనులు ఎట్లా జరుగుతున్నాయి, మీ దగ్గర సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏ విషయాలు, వేరే ఏ విషయం మాట్లాడదని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ కార్యదర్శి గారికి వెల్కమ్ సార్. అలాగే గౌరవ నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారికి సాదర స్వాగతం. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రిటైర్ ఇంజనీరింగ్ ఫోరం ప్రెసిడెంట్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి మన స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మిర్యాలగూడ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై అధికారులు, అలాగే వేదిక మీద మండల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఎంపీ గారు, అందరి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో 4 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి సార్. వాటి యొక్క పని మీరు ప్లే చేయండి అమ్మా. మీరు ప్లే చేయండి. కేశవపురం చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను. ఇది సార్
సార్ దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వాడపల్లి, వీర్లపాలెం సార్, తోపుచెర్ల వీటి వర్క్ అంటే గత ప్రభుత్వంలో అన్ని ఓన్లీ పునాదులకు మాత్రమే, శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనవి సార్. ప్రజెంట్గా ఇప్పుడు మీరు చెప్పండి. వర్కులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి సార్ వేగవంతంగా. ఈ 4 ప్రాజెక్టుల కింద సార్ కొండ్రపల్లు, కేశాపురం, ఎత్తిపోతల పథకం కింద 3032 ఎకరాల ఆయకట్టు ఉంది సార్. తర్వాత నెక్స్ట్ మొత్తం 5578 సార్. ఇది కొండ్రపల్లి లిఫ్ట్ ఇరిగేషను. ఈ ఎల్లో ఉన్నంత వరకు పనులు అవుతున్నాయి సార్. గ్రీన్ వరకు పనులు అయిపోయినాయి. దాని తర్వాత ఇది దగ్గర 60-70% అయింది. రేపు జూన్ కల్లా దీని ప్రాసెస్లో తీసుకురావాలని ఆలోచన మోటార్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది దున్నపోతల గండి సార్, చామ్లాతండ ఎత్తిపోతల పథకం. దీని కింద దగ్గర సుమారు అడవిదేరుపల్లిలో ఉన్న 12,239 ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది సార్. దీనికి గాను ఇప్పుడే పనులు మొదలై సిల్ట్ వరకు వచ్చింది సార్. ప్రజెంట్గా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి దీన్ని సిల్ట్ చేస్తున్నారు. సిల్ట్ చూపిస్తుండే కొద్దిగా ఫాస్ట్గా వర్క్ అవుతుంది సార్. దీనికి కరెక్ట్గా 1 సంవత్సరంన్నరలో పూర్తి అవుతుంది సార్. అలాగే బొత్తపాలెం, వాడపల్లి ఇప్పుడే ఒక 10% అయింది సార్. దీని కింద ఆయకట్టు 8,610 ఎకరాలు ఉంది సార్. దీని అతి త్వరలోనే ఇది కూడా జూన్ జూలై కల్లా చేయాలని వాళ్ళు దృక్పథంతో నడుపుతున్నారు, కానీ ఇది 1 సంవత్సరం పైన పడుతుంది సార్. నెక్స్ట్ వీర్లపాలెం 2 ఎత్తిపోతల పథకం సార్. దీని కింద 2,500 ఎకరాలు. నెక్స్ట్ తోపుచెర్ల ఎత్తిపోతల పథకం సార్. దీని కింద 316 ఎకరాలు ఉంటుంది సార్. ఇది కూడా ఆల్రెడీ మొన్ననే మొదలుపెట్టారు సార్. దీన్ని మొన్ననే రీసెంట్గా మొదలుపెట్టారు సార్. పనులు జరుగుతున్నాయి. ఇది ప్రతిపాదించినాం సార్. ప్రజెంట్గా వాచాతండ ఎత్తిపోతల మూసీ నుంచి సార్ దామరచర్ల మండలంలో సార్. ఇది దామరచర్ల గట్టుమీద తండ వాచాతండకి దగ్గర 1119 ఎకరాలకి వస్తుంది సార్. ఇది సుమారు 32 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ప్రభుత్వం ఫైనాన్స్ లాగుంది సార్. ఇది ప్రపోజల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది భీమవరం ఆయకట్టు సార్, మూసీ నది నుంచి వస్తుంది సార్. దీనికి రావులపేంట, ఆమనగల్లు, చీమలపాడు సార్. ఇది సుమారు 4,000 ఎకరాలు ఉంది సార్. ఇది మూసీ రివర్ వాటర్ని వాడుకోవటానికి వచ్చి ఏదైతే గ్రావిటీ ఉందో ఆ గ్రావిటీ నుంచి మళ్ళీ మన హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్ కూడా వస్తుంది సార్. ఇది నీరు వస్తుంది సార్. ఇది నెక్స్ట్ ఇది మిర్యాలగూడ నియోజకవర్గంలో సార్. ఇది ఆగమోత్కూరు, చిన్నగూడెం ఇతర ఆయకట్టు కింద సార్. ఇది సుమారు 5,000 ఎకరాలు ఉంది సార్. ఇది అంచనాకి 20.16 కోట్లు ఆల్రెడీ తమరి దగ్గర ఉంది సార్. ఇది నెక్స్ట్ వేములపల్లి మండలంలో సార్ రావులపంట గ్రామ పరిధిలో పాలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం కోసం సార్. ప్రతిపాదన అంచనా 9.82 కోట్లు సార్. ఇది రావులపంట, తడకమల్లకి మొత్తం 600 ఎకరాలకి ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఇది దామరచర్ల మండలం దుబ్బతండ పరిధిలో తుంగపాడు బంధంపై చెక్ డ్యామ్ సార్. ఇది ప్రతిపాదన 7.85 కోట్లు సార్. ఇది దుబ్బతండ, వీర్లపాలెం సుమారు 500 ఎకరాలకు వస్తుంది సార్. ఇది ఇప్పుడు ప్రతిపాదన ఇస్తున్నాం సార్ మేము. ఇది దామరచర్ల మండలం శాంతినగర్ పరిధిలో తుంగపాడు బంధంపై చెక్ డ్యామ్ నిర్మాణం కోసమే సార్. ప్రతిపాదన ఇది 10 కోట్లు చెల్లారు సార్. ఇది శాంతినగర్, కల్లేపల్లి, నర్సాపురం సుమారు 560 ఎకరాలకు సార్. ఇది కూడా తమరికి ఇప్పుడు విన్నపించుకుంటున్నాం సార్. నెక్స్ట్ యాదగిరిపల్లి నుండి మిర్యాలగూడ రైతులు వెళ్ళుటకు పందిరిపల్లి చెరువు అలుగు నుంచి వచ్చే వాగుపై కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదన అంచనా సార్. ఇది 1.5 కోటి అవుతుంది సార్. ఇది యాదగిరిపల్లి, మిర్యాలగూడకు ఉపయోగపడుతుంది సార్. ఇది హౌసింగ్ బోర్డులోని మిర్యాలగూడ టౌన్కి వెళ్ళే అప్పలమ్మ చెరువు సార్. అలుగు నుంచి వచ్చే వాగుపై SLRB నిర్మాణం కోసం ప్రతిపాదన అంచనా
1,40,00,000 సార్. ఇది మిర్యాలగూడలో మనకు ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడే ఉంది సార్. నాగార్జున సార్ పెదకాలో సార్ ఇది 54 కిలోమీటర్ కానించి 73 కిలోమీటర్ వరకు మిర్యాలగూడ దామరచర్లకు వచ్చే లబ్ధి పొందేవాళ్ళు సార్ వీళ్ళు. ఇది మొత్తం పెద్ద కాలం మేజర్ కాలువకి మొత్తం గండి పడ్డది సార్. అది వీడియో చూపించండి సార్. అంతకుముందు స్లైడ్ చూపెట్టు. అది ఒక నిమిషం లాస్ట్ స్లైడ్ చూపెట్టండి. దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ అమ్మా. లాస్ట్ స్లైడ్ గండి గురించి మాట్లాడినరు. ఇది సార్ కాదు అంటే ఇప్పుడు ఏంది గండి దాని గురించి రైట్ అప్ చూపెట్టు. దీని గురించి రాసింది చూపెట్టండి. దీని గురించి వివరణ చూపించండి. ఇది 54 కిలోమీటర్ నుంచి 73 కిలోమీటర్ వరకు సార్. మొత్తం డ్యామేజ్ అయిపోయింది మెయిన్ కాలువ. వాటర్ దానివల్ల లెవెల్ తగ్గించుకోవాల్సి వస్తుంది సార్. మెయిన్ నాగాన్ సాగర్ లెఫ్ట్ కాలువ లెఫ్ట్ కెనాలే సార్. కెనాలే అది ఏమైందంటే మొత్తం సిల్ట్ అయ్యేసరికి మనం వాటర్ లెవెల్ తగ్గించుకొని వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయి నీరు తగ్గిపోతుంది, రావడానికి తగ్గిపోతుంది సార్. అయితే ఇప్పుడు దానికి ఏమైనా ప్రపోజల్ ఏ స్టేజ్? ఆ ప్రపోజల్ పెట్టాను సార్. ఇప్పుడు ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఇది వర్కింగ్ సీజన్ కదా, మీరు ముందు చూడు పని చేయించుకోవాలి. అదే సార్. ఓకే జనార్దన్ సార్ అది వీడియో పెట్టేది మెయిన్ కెనాల్ వీడియో పెట్టు. అదిగో సార్ అక్కడి నుంచి అంటే ఈ పోర్షనా? అవును సార్. ఈ పై పొజిషన్ మొత్తం అంటే నీళ్లు లీక్ అయి బయటికి పోతున్నాయా ఎట్లా? ఇంకా అక్కడ కింద లెవెల్లో తీసుకోవాల్సి వస్తుంది సార్. ఆ పై లెవెల్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఆ లెవెల్ తగ్గించుకొని నడపాల్సి వస్తుంది. ఇది ఎన్ని రోజులు అయింది డ్యామేజ్ అయ్యి? ఇది దగ్గర సుమారు సంవత్సరంన్నర పైన అయింది సార్. ఇది గత ప్రభుత్వం కింద మందేం కాదు. ఇది అప్పటి నుంచి ఉంది. ఇది మొత్తం 23 కిలోమీటర్లు సార్. ఇది అంతే ఉంది మొత్తం. దానివల్ల మనకు వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. చివరి ఆయకట్లు పోవడానికి నీరు తగ్గిపోయి పంటలు పండలేకపోతుంది, వాళ్ళకి నీరు ఇవ్వలేకపోతుంది. సి గారు మీద మైక్ ఉందా? మైక్ తీసుకోండి మీరు. ఏంది ఈ విషయం ఏంటిది? ఆ మెయిన్ కెనాల్ డ్యామేజ్ అయింది ఎందుకు? మైక్ ఆన్ చేసుకో. ఇట్లాంటి సి గారు ఇదిగోండి. ఆయన మైక్లో మాట్లాడండి. ఈ మైక్లో హలో సార్, ఈ ఎస్టిమేట్ ఇప్పుడు స్క్రూట్నీలో ఉంది సార్. ఇప్పుడు సెక్రటరీగా ఆఫీస్లో ఉంది, స్క్రూట్నీ అవుతుంది సార్. చిన్న రిమార్క్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేశాం సార్. ఇది వర్కింగ్ సీజన్ కదమ్మా, ఈ టైం రిపేర్ హలో కావాలి కదా సార్. దీనికి ప్రాబ్లం ఏమైందంటే సార్, ఇది లాస్ట్ మనకు బడ్జెట్ కంప్లీట్ అయిపోయిందని ఓఎండ్ఎంలో శాంక్షన్ చేయలేదు సార్. మళ్ళీ నేను ఇదేం చేశానంటే ప్లాన్ కింద మళ్ళీ ఈఎన్సీ జనరల్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి పంపించాను సార్. దాంతో ఒక 3 months టైం పోయింది సార్. లాస్ట్ ఇయర్ ఓఎండ్ఎంలో టోటల్ బడ్జెట్ అయిపోయింది, మేము దీంట్లో శాంక్షన్ చేయలేమని అవాయిడ్ చేశాం. అంటే కాలువ తెగిపోయే వరకు అట్టే చేస్తుంటారా? ఆ ఫైల్ పై కిందికి పోయిస్తుంటారా? 3 months. ఇది ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్, మెయిన్ కెనాల్. అవును సార్, లెఫ్ట్ కెనాల్ సార్. ఇప్పుడైతే క్లియర్ అయింది సార్. ఇప్పుడు ఓఎండ్ఎం కింద ఇస్తే సార్ మనకు ఫైనాన్స్ లేకుండా కానీ శాంక్షన్ అవుతుంది సార్. ఇమీడియట్గా టెండర్ విజిట్ చేస్తాను సార్ నేను. ఇది అది ఇమీడియట్ వర్క్ మొదలు పట్టుకునే నీకు మంచిదిగా చెప్తున్నాను సార్. షూర్. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఏం ప్రోగ్రెస్ ఉంది? ఎప్పుడు పూర్తయితాయి ఇవి? సార్ ఇప్పుడు దీంట్లో దున్నపోతుల గండి బొత్తులపాలెం ఫౌండేషన్ కంప్లీట్ స్టార్ట్ అయ్యి సూపర్ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది సార్. ఇది మన తోపుచెర్ల అనేది మొన్నటిదాకా పంటలు ఉన్నాయి సార్. అక్కడ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ లేదు యాక్చువల్గా. సో క్రాప్ అయిపోగానే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేశాం సార్. అది మనకు ఆగస్టు లోపల తోపుచెర్ల కంప్లీట్ అవుతుంది సార్. అది వీర్లపాలెం ఇప్పుడు డివాటరింగ్ చేస్తారు సార్, అది కూడా ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఈ మూడింటికి ఏంటంటే సార్ మనకు నెక్స్ట్ ఒకటి పవర్ సప్లైది ఇమీడియట్గా మనకు డబ్బులు కట్టండి, వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు మేము అడగండి మీరు చెప్పరా ఇది? సార్ ఇవన్నీ మేము ఆల్రెడీ ప్రయారిటీ టోకెన్స్లో కూడా మేము రెగ్యులర్గా కన్వే చేస్తున్నాం సార్. నో, దిస్ ఇస్ వెరీ పూర్ ప్రోగ్రెస్ అజయ్. నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పినా మళ్ళీ నువ్వు అదే స్టేజ్లో ఏదో చేసినట్టు అసలు నాట్ మచ్ ప్రోగ్రెస్ ఇన్ ద గ్రౌండ్. సార్ 10.9 crores 2 years అయింది సార్. మన నెల్లికల్ది నేను పవర్ది సబ్మిట్ చేసి ఆ టోకెన్ మీకు ప్రతిసారి రెగ్యులర్గా మీటింగ్లో ఇస్తున్నాను సార్. మళ్ళీ మన పాటిల్ సార్కి ఇస్తున్నాను సార్. ఆ 10.9 crores చేస్తే సార్ నెల్లికల్ది సబ్స్టేషన్ వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు సార్.
ఇప్పుడైతే మనకు వర్కింగ్ సీజన్ వచ్చింది సార్. ఇప్పుడు మనకేంటంటే సార్ ఈ పవర్ది చేయండి వాళ్ళ యాక్టివిటీ టీఎస్ఎస్పీటీసీఎల్ వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు సార్. ఈ 4 లిఫ్ట్లు కానీ కంపల్సరీ మనకు అవసరం ఉంది సార్. అది పేమెంట్ కాకుండా కానీ వాళ్ళని వర్క్ స్టార్ట్ చేయిస్తే మనకు ప్రోగ్రెస్ బాగుంటుంది సార్. నేను ఎవరితో అంటే ఇవాళ నేను వచ్చి నేను రివ్యూ పెట్టి నేను అడిగితే తప్పితే నువ్వేదో పైకి కిందికి పోతున్న ఫైల్ అంటున్నావు. నువ్వు అది ఏమి పోయినసారి కూడా చెప్పాను నేను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో. No, very poor. ఇది Rahul, just make a note of this, that there is some payment to be done to electricity department because of which there is no work happening. And ముగ్గురు కలెక్టర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, wherever land acquisition is involved for irrigation projects, మీరు వార్ ఫుటింగ్లో చేపట్టండి. వీలైనంత వరకు రైతులను ఒప్పించి చేద్దాము బై మ్యూచువల్ కన్సెంట్, but it still has to be done on a priority. Okay, and Rahul Bajja garu, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతే ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టాలనో ఇది నోట్ చేసుకొని మీరు రామకృష్ణరావు పర్సనల్ ఇవ్వండి, ఇది క్లియర్ చేయమని చెప్పండి. అయిపోయింది.